హాయ్ అండి, బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో ఒక అర కేజీ టమాటాలను తీసుకుని సంవత్సరం అంతా నిలవ పచ్చడి పట్టానండి. టమాటాలను నీట్గా కడిగి క్లీన్ చేసుకుని తేమ లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఈ ముక్కలకు చిన్న టీ గ్లాసు గల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి 3 రోజులు ఊరబెట్టి ఎండలో ఎండబెట్టుకున్నానండి. 50 గ్రాముల చింతపండును మనం టమాటా ముక్కల నుండి వచ్చిన పులుసు ఉంటుందండి, దానిలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎండిన టమాటా ముక్కలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. చిన్న టీ గ్లాసు కారం కూడా యాడ్ చేశానండి. ఆ చిన్న గ్లాసు 100 గ్రాములు పడుతుందండి. టమాటా ముక్కలను ఊరబెట్టుకున్నప్పుడు వచ్చిన పులుసు ఉంటుంది కదా అండి, ఆ పులుసును కూడా దీనికి యాడ్ చేసుకోవాలండి. అర స్పూను వేయించుకున్న మెంతి పిండి కూడా కలుపుకోవాలండి. 1 స్పూను ఆవు పిండి కలుపుకోవాలండి. 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి కలుపుకోవాలండి. కొన్ని తోలు తీసినవి కూడా యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ రెబ్బలను 1/2 కేజీ ఆయిల్ని వేడి చేసి చల్లార్చుకోవాలండి. తాలింపులో పచ్చిశనగపప్పు, గద్దలు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసి తాలింపు పెట్టుకోవాలండి. సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.